మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఈ 2 శ్లోకాలు శ్రీమద్ భగవద్గీత మొత్తానికి సారాంశం లాంటివి. కురుక్షేత్ర యుద్ధ భూమిలో కర్తవ్య విమూఢుడైన అర్జునుడికి గీతాబోధ చేసిన శ్రీకృష్ణుడు చిట్ట చివరిగా ఇచ్చిన అత్యంత రహస్యమైన గొప్ప ఉపదేశం ఇది. భక్తి మార్గం యొక్క ప్రాముఖ్యత వివరించారు. భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తుడు ఆచరించాల్సిన 4 విధాలైన సాధనాలను శ్రీకృష్ణుడు బోధించాడు. మన్మనాభవ, మనిషి మనస్సు ఎప్పుడూ ప్రాపంచిక విషయాల వైపు, కోరికల వైపు పరిగెడుతూ ఉంటుంది. అలా కాకుండా చేసే ప్రతి పనిలోనూ, ప్రతి క్షణంలోనూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. మద్భక్తః, భగవంతుని పట్ల నిష్కల్మషమైన ప్రేమను, భక్తిని పెంచుకోవాలి. ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి చూడగలగాలి. మద్యాజీమాం, పూజ అంటే కేవలం గుడికి వెళ్ళడం మాత్రమే కాదు, మనం చేసే సత్కర్మలన్నీ ఆయనకు అర్పణగా, యజ్ఞంగా భావించి చేయడం. నమస్కురు, నాకు అహంకారం లేదు, అంతా నీ దయవల్లే జరుగుతోంది అని మనస్ఫూర్తిగా భగవంతుని ముందు తలవంచడం. సత్యంతే ప్రతిజానే, ఇది భగవంతుడు స్వయంగా ఇస్తున్న మాట. నువ్వు ఈ విధంగా చేస్తే నిన్ను ఉద్ధరించే బాధ్యత నాదంటున్నాడు. కురుక్షేత్ర రణ రంగంలో శ్రీకృష్ణుడు చేసిన గొప్ప వాగ్దానం ఇది. భగవద్గీతలో ఈ శ్లోకానికి విశేషమైన స్థానం ఉంది. చరమమైన ఉపదేశం ఇందులో నిక్షిప్తమై ఉంది. సర్వధర్మాన్ పరిత్యజ్య, సర్వధర్మాలని వదలడం అంటే పనులు చేయడం మానేసి సోమరిపోతుగా మారమని కాదు. మన ఆశ్రమాన్ని బట్టి, వృత్తిని బట్టి మనం చేయాల్సిన పనులు చేస్తూనే నేనే చేస్తున్నాననే అహంకారాన్ని, కర్తృత్వ భావనను, ఈ ఫలితం నాకే దక్కాలి అనే ఆశను వదిలిపెట్టమని అర్థం. మామేకం శరణం వ్రజ, నాకు వేరే గతి లేదు, నీవే నాకు దిక్కు, నా భారం నీదేనయ్యా అని సంపూర్ణంగా భగవంతుణ్ణి నమ్మడం. ప్రపత్తి, శరణాగతి పొందడం. మనకు ఈతరానప్పుడు సముద్రంలో పడితే రక్షకుడి చేతికి ఎలాగైతే మన ప్రాణాలను అప్పగిస్తామో, ఈ సంసార సాగరంలో భగవంతుడికి అలా ఆత్మార్పణ చేసుకోవాలి. అహంత్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి. మనిషి తన జన్మల పరంపరలో ఎన్నో పాపపుణ్యాలు చేసుంటాడు. వాటన్నింటి నుండి బయటపడడం సాధారణ మానవుడికి సాధ్యం కాదు. కానీ ఎవరైతే సంపూర్ణంగా శరణు వేడుకుంటారో వారి పాపాల బాధ్యతను భగవంతుడే స్వయంగా స్వీకరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మా శుచః, భయపడకు, దుఃఖించకు, శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తున్న మహా అభయమిది. కార్యాకార్యాల గురించి ఇక నువ్వు ఆలోచించకు, బాధపడకు, నీ బాధ్యత ఇక నాది అని మానవాళికి ఇచ్చిన అభయ హస్తమిది. మనిషి తన స్వప్రయత్నంతో సాధన చేసి భగవంతుణ్ణి చేరడం కంటే తన అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుడి పాదాల వద్ద సంపూర్ణంగా శరణాగతి చేయడం అత్యంత సులభమైన, సురక్షితమైన మార్గమని ఈ శ్లోకాలు మనకు వివరిస్తున్నాయి. ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. ఈనాడు మనందరికీ పరమాత్మ చేసిన హెచ్చరిక ఈ శ్లోకం. ఈ గీతను ఎవరికి బోధించాలి, ఎవరికి బోధించకూడదు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయం ఇక్కడ వివరంగా చెప్పాడు కృష్ణుడు. గీతను వినడానికి మొట్టమొదటి అర్హత తపస్సు, ధర్మ చింతన, క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపే వారికి మాత్రమే భగవద్గీత వినే అవకాశం ఉంది. దైవభక్తి లేని వారికి, ఏకాగ్రత లేని వారికి చెప్పకూడదు. గీతలో ఏముంది, మనకు తెలిసిందే కదా, మనకు తెలియందేముంది అని మూర్ఖత్వంతో ఉంటారు. వారికి తెలియదు, ఒకరు చెబితే వినరు. వారు బాగా చదువుకున్న విద్వాంసులు కావచ్చు, ప్రాపంచిక విషయాల్లో ఎన్నెన్నో డిగ్రీలు సంపాదించుకొని ఉండవచ్చు. అటువంటి వారు తమ గొప్పదనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించుకోవాలనే ఆతృతతో ఉంటారు. కానీ సత్యం, అసత్యం వీటి మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకోవడానికి ఇష్టం లేని మూర్ఖులు. వారికి తెలియదు, ఒకరు చెబితే వినరు, తమకు తెలిసిందే సత్యమని నమ్ముతారు. ఇటువంటి మూర్ఖులకు గీత చెప్పినా అర్థం కాదు. మనస్సు నిర్మలంగా లేకపోతే ఏది చెప్పినా తలకెక్కదు, బుద్ధి నిలవదు. గీతను వింటూనే ఉంటారు, మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. అటువంటి వారికి కూడా గీతను చెప్పడం వృధా. దీని తర్వాత మరొక దుర్గుణం కూడా చెప్పారు వ్యాసుల వారు. అభ్యసూయతి అంటే దుర్బుద్ధి, అసూయ ఉండకూడదు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా భగవద్గీతను శ్రద్ధగా చదువుతారు, వింటారు. కానీ వీరికి భగవంతుడి మీద, ఆయన చెప్పిన గీత మీద నమ్మకం ఉండదు. గీతలో ఏమేమి అసందర్భాలు, తప్పులు, అవాచ్యాలు ఉన్నాయా అని వెతుకుతారు. ప్రతిదీ సందేహిస్తారు, విమర్శ
విమర్శనాత్మక దృష్టితో చూస్తారు. గీతలో ఉన్న 700 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పలేదు, వీటిలో కొన్ని తరువాత కలిపారు అంటూ తమకు ఇష్టం లేని శ్లోకాలను తీసేసి కొత్త గీతను తయారు చేస్తారు. ఇంకా కొంతమంది గీతలో చెప్పిన విషయాలు అన్నింటికీ కారణాలు చూపించమంటారు. తుదకు గీత అంటే ట్రాష్ అని కొట్టి పారేస్తారు. ఇటువంటి మనస్తత్వం కలవారికి కూడా గీతను చెప్పకూడదు. మరి ఈ గీత ఎటువంటి వారికి చెప్పాలి అంటే, గీత యందు పరమాత్మ యందు భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేసేవారై ఉండాలి. చేసే పని మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా గీతను వినడంలో ఆసక్తి, అందులో ఏముందో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. ఇటువంటి వారికి గీతను బోధించొచ్చు. ఆడ మగ, ధనిక పేద, ఉన్నత కులం నీచ కులం, విద్యావంతులు విద్యా గంధం లేనివారు అనే తేడా లేకుండా గీతను బోధించాలి. అటువంటి వారు గీతను సరిగ్గా అర్థం చేసుకోగలరు అని పరమాత్మ అభిప్రాయం. గీతను వినడానికి కావలసిన యోగ్యతలను ప్రతి వ్యక్తి పెంపొందించుకోవలసిన ఆవశ్యకతను ఈ శ్లోకంలో చక్కగా వివరించారు వ్యాసుల వారు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః. ఈ పరమ రహస్యమైన గీతాశాస్త్రాన్ని ఎవరైతే ఇతరులకు చెప్తారో వారు నా యందు భక్తిని కలిగి ఉండాలి. గీత గురించి గాని, పరమాత్మ గురించి గాని, ఆత్మతత్వం గురించి గాని అతనికి ఎటువంటి సందేహాలు ఉండకూడదు. అప్పుడే అతడు గీతను ఇతరులకు బోధించగలడు. గీతను ఇతరులకు బోధించిన దానికి ఫలితంగా అతను నన్నే పొందగలడు. గీత మీద అవగాహన లేకుండా, పరమాత్మ మీద విశ్వాసం లేకుండా గీత ఎవరూ ఇతరులకు బోధించలేరు. కాబట్టి గీతను వినేవాళ్లే కాదు, గీతను బోధించే వాళ్ళు కూడా కొన్ని నియమాలను కలిగి ఉండాలి అని పరమాత్మ బోధిస్తున్నాడు.